10 సంవత్సరాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయాలన్నారు నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. అందుకోసం బీజేపీని మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కష్టాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందని అన్నారు ధర్మపురి అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బండలింగపూర్, వర్షకొండ గ్రామాల్లో ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిలబెట్టి సాధించుకొని తీసుకొచ్చి ఓటు అడుగుతున్నాడు. మిమ్మల్ని మీ అందరికీ 10 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా సేవ చేసుకుంటూ రోజుకి 18 గంటలు మన కోసం పనిచేసుకుంటూ రూపాయి అవినీతి లేకుండా దేశాన్ని సంరక్షించుకుంటూ మన ధర్మాన్ని పెంచుకుంటూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చిన కలియుగ రాముడు మన నరేంద్ర మోడీ. కాంగ్రెస్ కూడా వచ్చేయమంటాడు, గల్ఫ్ బోర్డు పెడతా అంటున్నాడు. 75 సంవత్సరాల నుంచి గల్ఫ్ సోదరులు యాదికరాలే కాంగ్రెస్ పార్టీ. ఆయనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేటప్పుడే దుబాయ్, మస్కట్, అబుదాబి అటు దిక్కు ఎడార్లల్లో 52 డిగ్రీలలో పనిచేసే మన అన్నదమ్ముల కోసం అక్కడ భారతీయ జనతా పార్టీని పెట్టిడు. అక్కడ దాని పేరు ఇండియన్ పీపుల్స్ ఫోరం. 24 గంటలు డాక్టర్లతోటి 11 మంది లాయర్లతోటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మన అన్నదమ్ములకి కేవలం సేవలు అందిస్తూ ఉంటారు. అక్కడ ఓటు అడుగుతున్నాడు. మిమ్మల్ని మీ అందరికీ 10 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా సేవ చేసుకుంటూ రోజుకి 18 గంటలు మన కోసం పనిచేసుకుంటూ రూపాయి అవినీతి లేకుండా దేశాన్ని సంరక్షించుకుంటూ మన ధర్మాన్ని పెంచుకుంటూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చిన కలియుగ రాముడు మన నరేంద్ర మోడీ. కాంగ్రెస్ కూడా వచ్చేయమంటాడు.